వెల్కమ్ టు డే 15 ఆఫ్ లెర్నింగ్ N8N ఫ్రమ్ స్క్రాచ్. ఈ రోజు మనం ఇది ఏదైతే వర్క్ ఫ్లో ఉందో దీంట్లో ఇంకొక నోడ్ యాడ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏదైతే డేటా వచ్చిందో ఈ మొత్తం డేటాని ఒక గూగుల్ షీట్స్‌లోకి ఆటోమేటిక్‌గా ఎంటర్ చేద్దాం. దానికోసం అని చెప్పి నేను ఒక గూగుల్ షీట్స్‌ని రెడీ చేశాను. దీంట్లో బేసిక్‌గా ఒక నేమ్, వాళ్ళ మెయిల్, ఏజ్, మెయిల్‌లో ఉన్న కంటెంట్ అండ్ దెన్ మెయిల్ స్టేటస్ అది వాళ్ళకెళ్ళిందా లేదా అని. సో, ఈ కాలమ్స్ అనేవి ఉన్నాయి. దీంట్లోకి మనం డేటాని ఆటోమేటిక్‌గా ఎలా పంపియాలో చూద్దాం. సో, బ్యాక్ టు N8N. ఇక్కడ మనం కొత్త నోడ్ అనేది తీసుకోవాలి. దానికోసం క్లిక్ ప్లస్ అండ్ సెర్చ్ ఫర్ గూగుల్ షీట్స్. గూగుల్ షీట్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెవెరల్ యాక్షన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక రో అనేది యాడ్ చేస్తున్నాం కాబట్టి అపెండ్ రో ఇన్ ఎ షీట్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మనం ఆపరేషన్ అనేది అపెండ్ చేస్తున్నాం. అపెండ్ అంటే యాడ్ చేయడం. అండ్ దెన్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఇందాక ఏదైతే డాక్యుమెంట్ ఇక్కడ చేస్తున్నామో ఈ డాక్యుమెంట్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. దీన్ని మనం క్లిక్ చేద్దాం. అండ్ దెన్ షీట్ దగ్గర షీట్ 1 ఇప్పుడు మీరు చూస్తే ఆ షీట్‌లో ఉన్న కాలమ్స్ అన్నీ ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ నేమ్ దగ్గర ఏదైతే ఆన్ ఫార్మ్ సబ్మిషన్‌లో నేమ్ వచ్చిందో ఆ నేమ్‌ని తీసుకొనొచ్చి డ్రాగ్ చేయాలి. సేమ్ అలానే మెయిల్ అండ్ ఏజ్‌కి కూడా చేద్దాం. అండ్ మెయిల్ కంటెంట్‌కొచ్చేసరికి మెయిల్ కంటెంట్ అనేది మనకి ఏఐ ఏజెంట్ జనరేట్ చేసింది. సో, ఇక్కడ ఏఐ ఏజెంట్ మీద క్లిక్ చేస్తే మనకిక్కడ అవుట్‌పుట్ వస్తుంది. ఇదే అవుట్‌పుట్‌ని ఇక్కడ డ్రాగ్ చేద్దాం. అండ్ దెన్ మెయిల్ స్టేటస్ ఇది మనకి జీమెయిల్‌లోనే కనిపిస్తుంది. ఇక్కడ స్టేటస్ దగ్గర లేబుల్స్ ఉంది కదా! దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ప్రతీదీ ఫిల్ చేసేసాం. ఒక్కసారి ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దాం. లెట్స్ క్లిక్ ఎగ్జిక్యూట్ స్టెప్. ఓకే. ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, లెట్స్ చెక్ అవర్ గూగుల్ షీట్స్. ఇక్కడ మీరు చూస్తే అదేదైతే డేటా ఉందో ఆ డేటా అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. మీరు చూడొచ్చు మెయిల్ కంటెంట్, స్టేటస్, నేమ్, మెయిల్, ఏజ్ ప్రతీదీ యాడ్ అయిపోయి ఉంది. సో, ఇలా మనం గూగుల్ షీట్‌లో డేటా అనేది ఆటోమేటిక్‌గా ఎంటర్ చేయవచ్చు. ఈ వర్క్ ఫ్లో యొక్క టెంప్లేట్ కావాలి అంటే కామెంట్ టెంప్లేట్ అండ్ ఈ టెంప్లేట్ అనేది మీకొస్తుంది. డౌన్‌లోడ్ చేసుకొని మీ N8Nలో ఇంపోర్ట్ చేసుకోండి. మీకు ప్రాక్టీస్ అయినట్టు ఉంటది.